షాలోమ్. ఈరోజు బైబిల్ గ్రంథంలోని రహస్యాలపై 5 ఆసక్తికరమైన ప్రశ్నలతో మీ ముందుకు వచ్చాను. మీరు నిజంగా బైబిల్ని ఎంత బాగా తెలుసుకున్నారో ఈ క్విజ్ ద్వారా పరీక్షించుకోండి. ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా వినండి. సమాధానం చెప్పే ముందు ఆలోచించండి. చివరిలో మీకు 5 ప్రశ్నల్లో ఎన్ని మార్కులు వచ్చాయో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అయితే ఆలస్యం ఎందుకు, మనం బైబిల్ క్విజ్ను ప్రారంభిద్దాం. మొదటి ప్రశ్న, గిద్యోను దేవునిని పరీక్షించడానికి ఉన్ని గుబ్బ అనగా ఫ్లీస్ను ఉపయోగించాడు. మొదటిసారి ఏమి జరిగింది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ, ఉన్ని మరియు నేల పొడిగా ఉన్నాయి. ఆప్షన్ బి, ఉన్ని మరియు నేల తడిగా ఉన్నాయి. ఆప్షన్ సి, ఉన్ని గుబ్బ తడిగాను మరియు నేల పొడిగాను ఉన్నది. సరైన సమాధానాన్ని కామెంట్స్లో తెలుపగలరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ సి, ఉన్ని గుబ్బ తడిగాను మరియు నేల పొడిగాను ఉన్నది. బైబిల్ రిఫరెన్స్: న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 37వ వచనం. గిద్యోను దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఉన్ని గుబ్బ ద్వారా ఒక సూచనను కోరాడు. దేవుడు అతని విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్ని గుబ్బను మాత్రమే మంచుతో తడిపి నేలను పొడిగా ఉంచాడు. ఈ సంఘటన మనకేం తెలియజేస్తుందంటే, మన జీవితంలో సందేహాలు వచ్చినప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థనలో ఆయనను వెతకాలి. దేవుడు తన సమయానుసారం మనకు మార్గాన్ని స్పష్టంగా చూపిస్తాడు అని. రెండవ ప్రశ్న, ప్రకటన గ్రంథంలో కొత్త యెరూషలేము వీధులు దేనితో చేయబడ్డాయని చెప్పబడింది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ, స్వచ్ఛమైన బంగారం. ఆప్షన్ బి, ముత్యం. ఆప్షన్ సి, అమూల్యమైన రాయి. సరైన సమాధానాన్ని కామెంట్స్లో తెలపగలరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ ఏ, స్వచ్ఛమైన బంగారం. బైబిల్ రిఫరెన్స్: ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 21వ వచనంలో కొత్త యెరూషలేము మహిమను యోహాను అద్భుతంగా వర్ణించాడు. ఈ పట్టణ వీధులు పారదర్శక గాజులాగా అనిపించే స్వచ్ఛమైన బంగారంతో నిర్మించబడ్డాయి. ఇది దేవుడు తన ప్రజల కోసం సిద్ధం చేసిన నిత్య నివాస మహిమను తెలియజేస్తుంది. ఈ లోక సంపద కంటే పరలోక నిత్య జీవమే ఎంతో విలువైనది. దేవునికి విశ్వాసంగా జీవిస్తూ ఆయన సిద్ధం చేసిన మహిమగల రాజ్యాన్ని పొందడానికి సిద్ధపడదాం. మూడవ ప్రశ్న, బైబిల్లో ద్రాక్ష తోటను నాటి దాని ద్రాక్షారసం తాగి మత్తులో ఉన్న మొదటి వ్యక్తి ఎవరు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ, ఆదాము. ఆప్షన్ బి, నోవాహు. ఆప్షన్ సి, కయీను. సరైన సమాధానాన్ని కామెంట్స్లో తెలపగలరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ బి, నోవాహు. బైబిల్ రిఫరెన్స్: ఆదికాండము 9వ అధ్యాయం 20వ వచనం నుండి 25వ వచనంలో జలప్రళయం తర్వాత నోవాహు ద్రాక్ష తోటను నాటి ద్రాక్షారసం తాగి మత్తులో తన గుడారంలో అవమానకర స్థితిలో కనిపించాడు. ఈ సంఘటన ద్వారా హాము చేసిన తప్పు కనాను మీద వచ్చిన శాపానికి కారణమైంది. ఇది విశ్వాసులైన వారికి కూడా జాగ్రత్త అవసరమని తెలియజేస్తుంది. దేవుని పిల్లలమైన మనం ప్రతి విషయంలో ఆత్మనిగ్రహంతో పవిత్రంగా జీవించాలి. ఒక తప్పు నిర్ణయం కూడా మనకు, మన కుటుంబానికి బాధను కలిగించవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని చిత్తానుసారంగా నడుద్దాం. నాలుగవ ప్రశ్న, సింహం మృతదేహంలో సంసోను ఏ అసాధారణమైన ఆహారాన్ని కనుగొన్నాడు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ, రొట్టె. ఆప్షన్ బి, తేనె. ఆప్షన్ సి, మన్నా. సరైన సమాధానాన్ని కామెంట్స్లో తెలపగలరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ బి, తేనె. బైబిల్ రిఫరెన్స్: న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 8 మరియు 9 వచనాలలో
సంసోను చంపిన సింహం మృతదేహంలో తర్వాత తేనెటీగల గూడు తేనె కనిపించాయి. అతడు ఆ తేనెను తీసుకొని తిన్నాడు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఆధారంగానే అతడు ఫిలిస్తీయులకు ప్రసిద్ధమైన పొడుపు కథను ఒకటి చెప్పాడు. తినేవానిలో నుండి తినేది, బలవంతునిలో నుండి తీయనిది వచ్చింది అని. మన జీవితంలో కూడా ఒకప్పుడు భయం, ఓటమి లేదా బాధను గుర్తుగా ఉన్న చోటే దేవుడు తర్వాత సాక్ష్యాన్ని మరియు ఆశీర్వాదాన్ని కలిగించగలడు అని. కాబట్టి గత గాయాలను మాత్రమే చూడకుండా దేవుడు వాటి ద్వారా ఏం చేయబోతున్నాడో కూడా ఎదురు చూడాలి. 5వ ప్రశ్న, సత్యం అంటే ఏమిటి అనే ప్రసిద్ధ ప్రశ్నను యేసును ఎవరు అడిగారు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ పిలాతు, ఆప్షన్ బి యూదా, ఆప్షన్ సి హేరోదు. సరైన సమాధానాన్ని కామెంట్స్లో తెలపగలరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ ఏ పిలాతు. బైబిల్ రిఫరెన్స్: యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం మరియు 38వ వచనంలో యేసు తన విచారణ సమయంలో నేను సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను అని చెప్పాడు. అప్పుడు పిలాతు సత్యం అంటే ఏమిటి అని అడిగాడు. కానీ యేసు సమాధానం కోసం ఆగకుండా బయటకు వెళ్ళిపోయాడు. తన ఎదుట నిలిచి ఉన్న సత్యస్వరూపుడైన యేసును గుర్తించక ఆయనను ప్రజలు తీర్పుకి అప్పగించాడు. ఈ సంఘటన మనకేం తెలియజేస్తుందంటే దేవుడు చెప్పే సత్యాన్ని వినకుండా కేవలం ప్రశ్నలు అడగడం వల్ల ప్రయోజనం ఉండదు. సత్యాన్ని తెలుసుకోవాలంటే యేసు మాటలను వినడానికి, వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ బైబిల్ క్విజ్లో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు ఈ 5 ప్రశ్నల్లో ఎన్ని సమాధానాలు సరైనవి వచ్చాయో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ క్విజ్ను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకొని వారు తమ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకునేలా చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన బైబిల్ క్విజ్లు, బైబిల్ అధ్యయనాలు, దేవుని వాక్యానికి సంబంధించిన వీడియోల కోసం చైల్డ్ ఆఫ్ గాడ్ రచిత యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, నేర్చుకుందాం, ఆచరిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.